ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుండి సామాజిక సమతా సంకల్పయాత్ర పేరుతో విజయవాడకు వైసీపీ నేతలు బయలుదేరారు. తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలి వెళ్లారు. విగ్రహావిష్కరణకు బయలుదేరిన ప్రతి ఒక్కరికి తాటిపర్తి చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్మాణ ఘట్టాన్ని సీఎం జగన్ తీసుకున్నారని ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఈ విగ్రహావిష్కరణలో పాల్గొని విజయవంతం చేయాలని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. జై భీమ్. మన రాజ్యాంగ నిర్మాత సమాజ నిర్మాణానికి పునాది వేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సామాజిక మహాశిల్పం యొక్క ఆవిష్కరణ మహోత్సవానికి తరలి వచ్చినటువంటి అశేష జనవాహిని అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ కూడా ఆ యొక్క మహా కార్యక్రమంలో అద్భుతమైనటువంటి కార్యక్రమము శ్రీ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనలో వారు సమాజ నిర్మాణానికి పూనుకుని పునాది వేసినటువంటి అద్భుత ఘట్టానికి ఈ యొక్క భారతదేశంలో ఏ యొక్క ముఖ్యమంత్రి కూడా తీసుకునే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి అవకాశాలు, రాజకీయ మరియు ఆర్థిక లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి అన్ని అంశాల్లో ప్రాధాన్యతనిస్తూ అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని ఒకే విధంగా ఒకే తాటి మీదకి తీసుకొచ్చే విధంగా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మరొకసారి మనమందరం కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ని సీఎంగా చేసుకోవడానికి మన యొక్క దళిత బిడ్డలందరూ కూడా ముందుకు రావాలని, దళితులకి ఏ విధంగా అయితే ప్రాధాన్యత కల్పిస్తున్నారో దళిత జాతికి ఇచ్చినటువంటి గౌరవంగా ఈ యొక్క మహాశిల్ప అద్భుత కార్యక్రమాన్ని మనం తీసుకోవాలని ఆకాంక్షిస్తూ మనందరం కూడా ప్రతి కుటుంబం, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మన ప్రభుత్వం ద్వారా మనకు జరుగుతున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని, దాంతోపాటు మనకిస్తున్నటువంటి ప్రాముఖ్యతను కూడా సముద్రంగా అక్కడ ఏర్పడి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నాతో పాటు అడుగు అడుగు వేసి మనమందరం కలిసి జగనన్నతో పాటు సైనికులుగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మొదలు పెడుతున్నాం.